Hi, welcome to our programming ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. తరువాత C++, జావా మొదలైనటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను కూడా స్టార్ట్ చేస్తాం. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో తెలుగులో క్లాసెస్ చెప్తాం. ఎందుకంటే మేము చాలామంది స్టూడెంట్స్ని కలిసి వారితో మాట్లాడినప్పుడు వారు తెలుగులో ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందువల్ల ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ క్లాసెస్ అన్నీ కూడా తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. తరువాత ఇంగ్లీష్లో కూడా వీడియోలను పెడతాం. అయితే తెలుగులో చెప్పినప్పుడు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు. సరే, ఇంగ్లీష్లో కూడా అర్థం అవుతుంది, కానీ తెలుగులో అర్థమైనంత ఈజీగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుసుకున్నాం. అందువల్ల ఈ ప్రయత్నం మన భాషలో అర్థమైనంత ఈజీగా ఇతర భాషలో అర్థమవుతుందని అనుకోం. అందుకే అందరి కోసం తెలుగులో ఈ యూట్యూబ్ ప్రోగ్రామింగ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాం. అందుకు మీ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ కావాలని కోరుతున్నాం. అలాగని ప్యూర్ తెలుగు వర్డ్స్ని వాడటం లేదు. ఇందులో తెలుగు మరియు ఇంగ్లీష్ వర్డ్స్ మిక్స్తో తెలుగులో కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Now we will see about C programming language. అయితే ఇక్కడ ఒక కామన్ కాన్సెప్ట్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈజ్ లాంగ్వేజ్? కమ్యూనికేషన్ మీడియం. అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాలంటే, తెలుగు వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవాలంటే తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష, దీనిని ఒక కమ్యూనికేషన్ మీడియం అంటాం. తెలుగు లాంగ్వేజ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ మీడియం బిట్వీన్ టూ పీపుల్. అలాగే ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఇద్దరు ఇంగ్లీష్ వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ మీడియం. అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మాట్లాడుతూ ఈ లాంగ్వేజ్ని ఒక మీడియంగా వాడుతాం. అలాగే కంప్యూటర్తో వర్క్ చేయాలంటే ఒక కమ్యూనికేషన్ మీడియం కావాలి, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏంటి అసలుకి, లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేషన్ మీడియం. ఇప్పుడు మనం ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాం? కంప్యూటర్తో. సో కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలంటే మనకు కావాల్సింది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్రోగ్రామ్ అంటే ఏమిటి అసలుకి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్ అంటే జనరల్గా ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఇంగ్లీష్లో మనకు తెలుసు, స్టేట్మెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఇన్ దిస్ గివెన్ స్లైడ్, ఇక్కడ ఒక స్లైడ్ ఇచ్చాను నేను, దీనిలో కూడా ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ లైన్, సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ లైన్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ లైన్, ఫోర్త్ స్టేట్మెంట్. ఇంగ్లీష్లో వీటిని స్టేట్మెంట్స్ అని వాడతాం. ఇలాగే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ని ఇన్స్ట్రక్షన్స్ అని పిలుస్తాం. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ ఇన్స్ట్రక్షన్, థర్డ్ ఇన్స్ట్రక్షన్, ఫోర్త్ ఇన్స్ట్రక్షన్, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాల్డ్ స్టేట్మెంట్స్ని గ్రూప్గా చేసినప్పుడు వచ్చేది ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏ విధంగా కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతున్నాం, ఎలా ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఒక కమ్యూనికేషన్ మీడియం విత్ కంప్యూటర్. సో కంప్యూటర్తో మనం వర్క్ చేయాలి అన్నప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నాం యాజ్ ఏ మీడియం, ఒక అనుసంధానకర్తగా తెలుగులో చెప్పాలంటే. సో సి లాంగ్వేజ్కి ముందు ఇంకేమైనా లాంగ్వేజ్ ఉన్నాయా అన్నప్పుడు చాలా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్, అల్గారిథమిక్ లాంగ్వేజ్ అనేది మొదటగా వాడారు. ఇది మ్యాథమెటికల్ బేస్డ్ లాంగ్వేజ్. తరువాత BCPL, బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డెవలప్డ్ బై మార్టిన్ రిచర్డ్స్ ఎట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఆయన అల్గాల్లో ఉన్న డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేస్తూ BCPLని ఇంట్రడ్యూస్ చేశాడు. తరువాత BCPLలో ఉన్న ఫ్లెక్సిబిలిటీస్ మంచివే, గుడ్, బట్ లాటర్
కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి, డిఫికల్టీస్ ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి కెన్ థామ్సన్ బి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అగైన్ బి ఈజ్ గుడ్, బట్ లాటర్ ఇంకా ఫ్లెక్సిబిలిటీస్ కావాలి, ఎఫిషియన్సీ కావాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడ్వాన్స్మెంట్స్ కావాలి. అప్పుడు సి అనే లాంగ్వేజ్ డెవలప్ చేశారు. ఎవరు? డెన్నిస్ రిచీ. సో డెన్నిస్ రిచీ డెవలప్ చేసిన లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ ఇన్ 1972 at AT&T Bell Laboratories, USA, అమెరికా. సో ఈయనతో పాటుగా బ్రియాన్ కెర్నిఘన్ అనే అతను కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో అందుకే ఒకప్పుడు కే అండ్ ఆర్సి అని పిలిచేవాళ్ళు. ఇదే సి లాంగ్వేజ్ని కే అండ్ ఆర్సి అని పిలిచేవాళ్ళు. సో దిస్ ఈస్ జనరల్ ఇంట్రడక్షన్, సి ప్రోగ్రామింగ్ జనరల్ ఇంట్రడక్షన్. సో ఎలా పెట్టాం మనం ఇప్పుడు సీక్వెన్స్? ఫస్ట్ అల్గారిథమిక్ లాంగ్వేజ్, తర్వాత బీసీపీఎల్ ఇంట్రడ్యూస్డ్, దెన్ బి డెవలప్డ్, దెన్ సి లాంగ్వేజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచీ. నౌ మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ చూద్దాం. అయితే ఇక్కడ కొన్ని స్పెసిఫిక్గా కొన్ని వర్డ్స్ని వాడతాం, కొన్ని స్టేట్మెంట్స్ని వాడతాం. ఇవి కొద్ది కొత్తగా ఉంటాయి, కానీ ఇవి వింటి నేర్చుకుంటేనే మనం ఫర్దర్గా నేర్చుకోగలుగుతాం. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ చెప్తాను. సి ఈజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఇట్ కంబైన్స్ ఫీచర్స్ ఆఫ్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఫీచర్స్. సో వాట్ ఈజ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్? ఇక్కడ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలుకి అన్నప్పుడు మనం చెప్పాం లో లెవెల్ అండ్ హై లెవెల్ మిక్స్ అని. అసలు లో లెవెల్ అంటే ఏంటి? లో లెవెల్ అన్నప్పుడు మీరు కంప్యూటర్తో వర్క్ చేస్తున్నప్పుడు, అంటే వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ కంప్యూటర్, మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వైర్డ్ బికాస్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్. కంప్యూటర్కి ఏం అర్థమవుతుంది? మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ అర్థమవుతాయి, బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే కంప్యూటర్ లాంగ్వేజే బైనరీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్. అందువల్ల అది ఓన్లీ కంప్యూటర్కి కంఫర్టబుల్, కానీ ఆర్డినరీ యూజర్స్కి అర్థం కాదు. కాబట్టి దాన్ని లో లెవెల్ కేటగిరీలో పెట్టారు. అండ్ హై లెవెల్ అన్నప్పుడు మనకి ఈజీగా ఉండే లాంగ్వేజ్ని వాడుకున్నప్పుడు దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్లో పెట్టారు దాన్ని. అంటే అక్కడ అడిషనల్ ఫీచర్స్ చాలా ఉంటాయి, కానీ ఎనీబడీ కెన్ అండర్స్టాండ్, ఎనీబడీ కెన్ రైట్, ఎనీబడీ కెన్ డెవలప్ ఏ ప్రోగ్రామ్ విత్ కామన్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ ఈజ్ ఏ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజెస్ అంటాం మనం. సో ఈ లాంగ్వేజ్ అని హై లెవెల్, along with lot of additional features are there that we will see in future. Low level పర్ఫెక్ట్గా మెషిన్కి అర్థమయ్యేవి, అంటే మెషిన్ ఇన్స్ట్రక్షన్స్, బైనరీ కోడింగ్స్. అదే హై లెవెల్ లాంగ్వేజ్ అన్నప్పుడు మనకు అర్థమయ్యే భాషలో ఈజీగా నేర్చుకోవడానికి, ఈజీగా డెవలప్ చేయడానికి ఉపయోగించే మెకానిజం హై లెవెల్ లాంగ్వేజ్. సో సి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఎట్లా? మీరు ఇంగ్లీష్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్ రాయొచ్చు, అండ్ మెషిన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ రాయొచ్చు. కంప్యూటర్ సంబంధించినవి కంపైలర్స్ అయి ఉండొచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ అయి ఉండొచ్చు, ట్రాన్స్లేటర్స్ అయి ఉండొచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇటువంటివి మెషిన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉండే జనరల్ ఫీచర్స్ను వాడుకోవడానికి రెండింటిని కలిపి మనం సి లాంగ్వేజ్తో డెవలప్ చేయగలుగుతాం. సో సి ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. అంటే మెషిన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ పాసిబుల్, ఆర్డినరీ ప్రోగ్రామింగ్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అంటే సైంటిఫిక్ అయి ఉండొచ్చు, లేదా మ్యాథమెటికల్ అయి ఉండొచ్చు, జనరల్ పర్పస్ అయి ఉండొచ్చు. ఇలాంటివి అన్నీ కూడా యూజ్ చేసుకునే మెకానిజం ఎక్కడ ఉంది అంటే సి లాంగ్వేజ్లో ఉంటుంది. సో సి ఈజ్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. అండ్ సెకండ్ ఇంకొక పాయింట్ చెప్పాం, సి లాంగ్వేజ్ ఇంక్లూడ్స్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీ ఫంక్షన్స్ అన్నాం. ఇది కొత్త వర్డ్ సి నేర్చుకునే వాళ్ళకి. సో వాట్ ఈజ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీ ఫంక్షన్స్? మనం మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్ రాయాలి, అప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫంక్షన్స్ రాసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఉంది. స్క్వేర్ రూట్ రాసినప్పుడు మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేయటం కంటే బెస్ట్గా ప్రిడిఫైన్డ్ ఫంక్షన్స్, అంటే ముందే రాసిన ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, ప్రిడిఫైన్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అంటారు వాటిని. ఎగ్జాంపుల్ SQRT,
స్క్వేర్ రూట్, SQRT స్క్వేర్ రూట్, పవర్ ఆఫ్ POW పవర్ అంటే 2 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో పవర్ ఆఫ్ అనే ఫంక్షన్ని వాడతాం. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి, SQRT అనే ఫంక్షన్ని వాడతాం. గ్రాఫిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మన దగ్గర, రైట్. సో కాబట్టి ఇలాంటి చాలా లైబ్రరీ ఫంక్షన్స్, ప్రిడిఫైన్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ సి లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా ఒక ఫ్యూచర్. అలాగే సి లాంగ్వేజ్ సపోర్ట్స్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. వాట్ ఈస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్? సో జనరల్గా మనం ట్రైన్ చూస్తాం. ట్రైన్ చూసినప్పుడు ట్రైన్కి ఒక ఇంజన్ అండ్ అలాంగ్ విత్ దట్ కొన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏం బెనిఫిట్ దీనివల్ల? సో మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ క్యారీ. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఎగ్జాంపుల్ ఒక 50 మంది కూర్చున్నారు అనుకుందాం, 20 కంపార్ట్మెంట్లు ఉంటాయి ట్రైన్కి. 20 × 50 ఎంత? దాదాపుగా 1000 మంది, అంతేనా? 1000 మెంబర్స్ని ట్రావెల్ చేయగలుగుతారు. అయితే ఈ కంపార్ట్మెంట్లు అన్నిటినీ తీసుకుపోయేది ఏంటిది? ఇంజన్. సో ఇంజన్ connects with all these compartments. So this is called as a train. ఈ ట్రైన్ మనకి తిరుపతి కంటే తిరుపతికి, ఢిల్లీ కంటే ఢిల్లీకి, బాంబే కంటే బాంబేకి ట్రావెల్ చేయొచ్చు. సో సిమిలర్ లైక్ ఏ కంపార్ట్మెంట్ we have modules are called as a blocks in the programming, or these blocks are called as block structure. In future వచ్చే నెక్స్ట్ క్లాసెస్లో ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడే మనం అదంతా మాట్లాడుకుంటే ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వలేం. సో ఇక్కడ మాడ్యూల్స్ అని, ఫంక్షన్స్ అని, బ్లాక్ స్ట్రక్చర్స్ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అవన్నీ ఇండిపెండెంట్, లైక్ ఏ కంపార్ట్మెంట్, స్మాల్ కంపార్ట్మెంట్ లైక్ ఏ ట్రైన్ కంపార్ట్మెంట్. సో బెనిఫిట్ ఏంటి? నెంబర్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ ఎట్లయితే ఉంటాయో అట్లనే నెంబర్ ఆఫ్ బ్లాక్స్, నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ వీ కెన్ డిఫైన్. సో అది ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. సో సి లాంగ్వేజ్ సపోర్ట్స్ దట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. అలాగే సి లాంగ్వేజ్ ఈజ్ మాడ్యులర్. అగైన్ ఐ టోల్డ్ యూ ద సేమ్ మాడ్యులారిటీ కాన్సెప్ట్ ఇన్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్. అది ఆల్రెడీ చెప్పాను నేను మీకు. సో మళ్ళీ దాన్ని కూడా ఇక్కడ సపరేట్గా యూజ్ చేస్తున్నాం. సి లాంగ్వేజ్ మాడ్యులర్ లాంగ్వేజ్, స్మాల్ బ్లాక్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్. సో బ్లాక్ స్ట్రక్చర్డ్ అని అక్కడ వాడాం వర్డ్ని మనం. సో దానికి సిమిలర్గా వి విల్ కాల్ ఈజ్ యాజ్ ఎ మాడ్యులర్. ఇక్కడ ఫంక్షన్స్ ఉంటాయి, బ్లాక్స్ అన్నాం మనం ఆల్రెడీ. అది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకుంటాం, దాన్ని బ్లాక్ స్ట్రక్చర్ అంటాం. సో జనరల్గా బ్రాకెట్స్ యూజ్ చేస్తారు అక్కడ. అవి చూద్దాం ఈ నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో, దాన్ని డీటెయిల్డ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ఫీచర్స్ చూసాం. ఫస్ట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ కోసం ప్రోగ్రామింగ్ చేయొచ్చు. హై లెవెల్ లాంగ్వేజ్ జనరల్ పర్పస్ కూడా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ప్రిడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ కాల్డ్ యాజ్ ఎ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇక్కడ స్మాల్ బ్లాక్స్, స్మాల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే స్మాల్ బ్లాక్, స్మాల్ ఫంక్షన్ అనేది ఈజీ మేనేజబుల్, ఈజీ డెవలప్ చేయొచ్చు మనం. అదే ప్రోగ్రామ్ చాలా పెద్దగా ఉందనుకుందాం, ఇట్ ఈస్ సో కాంప్లెక్స్ టు డెవలప్, సో కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. సో సింప్లిఫికేషన్ ఎట్లా అన్నప్పుడు చిన్న ఫంక్షన్స్, స్మాల్ బ్లాక్స్ ఆర్ రిక్వైర్డ్. స్మాల్ ప్రోగ్రామ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. సో కాబట్టి సి లాంగ్వేజ్లో మాడ్యులారిటీ, రైట్, విత్ ద సపోర్ట్ ఆఫ్ ఫంక్షన్స్, బ్లాక్స్, రైట్, విత్ ఏ నేమ్ కాల్డ్ as స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ ఈజ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్. అయితే ఇవే కావు, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి దీనిలో. అవన్నీ ఒకటి ఒకటి మనం చూస్తూ వెళ్దాం ఇన్ ఫ్యూచర్. Fifth one, C language has a pointers concept which deals with memory management. సరే, ఇక్కడ మనం ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు పాయింటర్స్ అంటే అసలుకి అనేది వస్తుంది, ఎందుకంటే ఇది బేసిక్ క్లాస్ కాబట్టి. అయితే కంప్యూటర్తో వర్క్ చేస్తున్నప్పుడు ఏంటి, కంప్యూటర్లో మీరు డేటా స్టోర్ చేయాలనుకుంటున్నాం. డేటా స్టోర్ చేయాలనుకున్నప్పుడు మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఆ మెమరీ కాన్సెప్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్సే పాయింటర్స్. అది ఒక గ్రేట్ ప్రివిలేజ్డ్ కాన్సెప్ట్ ఫర్ అస్. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, అవి మనం చూద్దాం. నెక్స్ట్, సి లాంగ్వేజ్ ఈజ్ ఏ పోర్టబుల్ లాంగ్వేజ్. పోర్టబుల్ అన్నప్పుడు ఈజీ టు హ్యాండిల్ అని అర్థం. మనం బ్రీఫ్ కేస్ అంటాం, పోర్టబుల్. ఎందుకు? అది ఎట్లా అంటే అట్లా పట్టుకోపోవచ్చు.
సో కాబట్టి సి లాంగ్వేజ్ ఈజ్ పోర్టబుల్ లాంగ్వేజ్. సో అంటే ఏంటి, సి ప్రోగ్రామ్ ఆర్ సి కోడ్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఈ ఎక్స్ కంప్యూటర్, వై కంప్యూటర్, జెడ్ కంప్యూటర్ ఉండదు, ఏ కంప్యూటర్ మీదైనా సరే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీదైనా సరే మనం వాడవచ్చు. ఎందుకంటే ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమా, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమా, విండోస్ 7, విండోస్ 10, విండోస్ 9, ఇట్లా డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు. సో ఎనీ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం వాడవచ్చు. సి కోడ్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో కాబట్టి దీన్ని పోర్టబుల్ అని చెప్తాం. అదే ఫిక్స్డ్ అనుకోండి, దాన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ బీరువా ఉంది, బీరువాని చేతితో పట్టుకొని తీసుకుపోలేం కదా. సో కాబట్టి బీరువాని మనం పోర్టబుల్ అనలేం, రైట్. సో దట్స్ వై సి ఈజ్ ఏ పోర్టబుల్ బికాస్ ఎనీ కంప్యూటర్ క్యాన్ యూజ్ ఇట్, and you can use on any computer. That is the very important point. Okay, fine. These are all general features of the C language. Okay, individually ఒక్కొక్క concept in depth we will learn in future. Right. Now we will see how to write a program, how to write a C program. So structure of C program. So now just చూడండి ఇక్కడ, just look at into this. C language consists of different sections which are integrated into the program. డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాయడం కుదరదు. సో ఫస్ట్ ప్రోగ్రామ్ రాయాలన్నప్పుడు మనం దాన్ని అసలు ఒరిజినల్గా ఎన్ని మెకానిజమ్స్ ఉంటాయి, రైట్, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్, రైట్, ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్. చూద్దాం. ఒక ప్రోగ్రామ్ రాయాలన్నప్పుడు సిలో ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్, లింకేజ్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, మెయిన్ సెక్షన్ ఆర్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో మళ్ళీ 2 పార్ట్స్, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అని, ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అని ఇంకోటి ఉంటుంది. తర్వాత సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అని ఇంకోటి, దానిలో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ప్రీవియస్లో మెయిన్ ఫంక్షన్ అన్నాం, అది డిఫైన్డ్ బై డెవలపర్స్. బట్ సబ్ ప్రోగ్రామ్ అనేది ఏంటిది, యూజర్ డిఫైన్డ్. యూజర్ ఎవరు, మీరే యూజర్స్. మీరు మీ ఓన్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకోగలుగుతారు, మీ ఓన్ చిన్న ప్రోగ్రామ్స్ అంటే స్మాల్ ఫంక్షన్స్. ఫంక్షన్ అనేది స్మాల్ ప్రోగ్రామ్, మీరు మీ ఓన్ ఫంక్షన్స్ని, ఓన్ స్మాల్ ప్రోగ్రామ్స్ని డిఫైన్ చేసుకునే ఏరియా. సో ఈ విధంగా అంటే దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్. దీస్ మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్. సో మనం డాక్యుమెంటేషన్ నుంచి మొదలు పెడితే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వరకు కూడా ప్రోగ్రామింగ్ చేయగలగాలి. సో దీనిలో సాధ్యంగా డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంది, దీన్ని ఆప్షనల్ అంటాం. ఆప్షనల్ అంటే ఇది ప్రోగ్రామింగ్లో కంపల్సరీ రాయాల్సిన అవసరం లేదు, కానీ రాస్తే మంచిది. వాట్ ఈస్ ద రీజన్? డాక్యుమెంటేషన్ ఎటువంటిది? ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ నేమ్ రాయాలి. సో ప్రోగ్రామ్ నేమ్ డెఫినెట్గా అది ప్రోగ్రామ్ కాదు, ప్రోగ్రామ్ నేమ్ అనేది ప్రోగ్రామ్ కాదు. కాబట్టి ప్రోగ్రామ్ నేమ్ రాసుకుంటాం. తర్వాత ఏ రోజు ప్రోగ్రామ్ రాసాం, మనం ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేసాం, దీనికి రిజల్ట్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దిస్ ఈజ్ ఐ వాంట్ టు రికార్డ్. ఇవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకోదలుచుకున్నా. అప్పుడు ఇది ఎక్కడ రాయాలి మరి? ఐ కెన్ నాట్ కీప్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ ద అనదర్ నోట్ ప్యాడ్ ఆర్ అనదర్ వర్డ్ ప్యాడ్. సో సి ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్లోనే రాయాలి అన్నప్పుడు డాక్యుమెంటేషన్ సెక్షన్ విల్ హెల్ప్ యూ. లింకేజ్ సెక్షన్ ఇది దాదాపుగా కంపల్సరీ కింద ఉంటుంది. కొన్నిసార్లు దీన్ని కూడా కొన్ని కంపైలర్స్లో ఆప్షనల్గా వాడతాం, అది కూడా చూద్దాం. డెఫినేషన్ సెక్షన్ ఇది ఆప్షనల్. గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ ఆప్షనల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆప్షనల్ అంటే కంపల్సరీ కాదు మనకి. మెయిన్ ఫంక్షన్ కంపల్సరీ పార్ట్. సో యూజర్ డిఫైన్డ్ సెక్షన్ ఆప్షనల్. కానీ మనం లార్జర్ ప్రోగ్రామింగ్ ఆర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే పొజిషన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. సో యూ కెన్ నాట్ ఇగ్నోర్ ఇట్. అంటే ఇవన్నీ వదిలేసేసి సార్ ఆప్షనల్ అన్నారు కదా మీరు, సో కాబట్టి ఆప్షనల్ అంటే వదిలేసేద్దాం అనడానికి కుదరదు. అంటే రాసినా రాయకపోయినా ఇబ్బంది లేదు, కానీ రాయటం వల్ల ఏంటంటే అవర్ ప్రోగ్రామ్ విల్ గెట్ ఎ స్ట్రెంగ్త్. సో మన ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్స్ లెవెల్లో డిఫైన్ చేసేటప్పుడు డెఫినెట్గా దీస్ ఆర్ ఆల్ ఫ్యూచర్స్ విల్ హెల్ప్ యూ అలాట్. సో మీకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో చాలా బెనిఫిట్ అవుతుంది. లార్జర్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేసేటప్పుడు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎట్ లోయర్ లెవెల్ అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు పెద్దగా ఇవన్నీ రాయాల్సిన అవసరం ఉండదు, కానీ బిగ్గర్ ప్రోగ్రామింగ్కి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్గా ఈ సెక్షన్స్ అన్నీ కూడా మనకి యూజ్ఫుల్గా ఉంటాయి. సో కాబట్టి ఏంది, మనం 1 by 1 సెక్షన్ని నేర్చుకుంటూ వెళ్దాం.
సో రైట్. సో సి ప్రోగ్రామింగ్కి ఇవి ఒక్కొక్క సెక్షన్ ఇలా ఉంటుందని చెప్పాం. దీన్ని ఇండివిజువల్గా ఎలా వర్క్ చేస్తారు, అసలు ఎట్లెట్లా రాయాలి, ఒక ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ వీ విల్ గో త్రూ ఇండివిజువల్లీ. So now we are just concluding this session with these structure of the C program. So structure of C program enti documentation section, linkage section, definition section, global declaration section, main function, again two parts, local variables and executable part. So one by one chapter, don't confuse here, don't think more. And user defined section called as subprogram section. So just with this, I am concluding this session. Next session, we will go through individually with each one section in detail with some examples also. So thank you very much. మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కావాలి కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.